ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఎవరు గెలిచారు? మన ఇండియా పాకిస్తాన్ని చిత్తుగా ఓడిస్తుంది. వందల మంది టెర్రరిస్టులను రాత్రికి రాత్రే లేపేశాము. ఆ తర్వాత పాకిస్తానీ మిలిటరీ కాస్త ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళ 9 ఎయిర్ బేస్లను నేలమట్టం చేశాం. పాకిస్తాన్ మనపై వేసిన ప్రతి మిసైల్ని ఆకాశంలోనే పేల్చేశాం. పాకిస్తాన్ మా దగ్గర యుద్ధం చేయడానికి డబ్బు లేదు, దయచేసి మమ్మల్ని ఆదుకోండి అని అడుక్కుంటే యునైటెడ్ నేషన్ అండ్ అమెరికా కలిసి $2.3 బిలియన్ దాదాపు 20,000 కోట్ల రూపాయలని అప్పుగా ఇచ్చాయి. ఒకటి చెప్పండి, యుద్ధం చేయడానికి అసలు డబ్బే లేని కంట్రీ మన ఇండియా మీద ఎలా గెలుస్తుంది? ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే మన ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్ దాదాపు $80 బిలియన్ అండ్ అదే పాకిస్తాన్ది $8 బిలియన్. మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ, వెపన్స్, ఫైటర్ జెట్స్ క్యాపబిలిటీ పాకిస్తాన్ కంటే చాలా ఎక్కువ. పాకిస్తాన్ ఏ విషయంలో మనకంటే ఎక్కువ కాదు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ సీజ్ ఫైర్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఈ జోకర్ గాడు వాళ్ళ దేశ ప్రజలకు చెప్తాడు, మనం ఈ యుద్ధంలో గెలిచాం, మనం ఇండియాను ఓడించాము అని. దాంతో అక్కడి ప్రజలు జెండాలు పట్టుకొని రోడ్లపైన ర్యాలీలు చేస్తున్నారు. మనం హిస్టరీ చూసుకుంటే ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ వార్ 1948లో జరిగింది. అదే ఫస్ట్ కాశ్మీర్ వార్. ఆ యుద్ధంలో మనం గెలిచాం. సెకండ్ యుద్ధం 1965లో జరిగింది. దీన్నే సెకండ్ కాశ్మీర్ వార్ అంటారు. ఇందులో కూడా చాలా క్లియర్గా మనమే గెలిచాం. ఇక మూడోది ఇండో పాక్ వార్ 1975లో జరిగింది. అప్పుడు కూడా మన ఇండియా గెలిచి పాకిస్తాన్ని 2 ముక్కలు చేసింది. ఒకటి ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్, రెండవది వెస్ట్ పాకిస్తాన్. ఇక 4వ యుద్ధం కార్గిల్ వార్. ఆ సమయంలో కూడా మన ఇండియానే గెలిచింది. ఈ లిస్ట్ అంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే పాకిస్తాన్ ఆర్మీ తమ దేశ ప్రజలకు ఈ అన్ని యుద్ధాలు తామే గెలిచాము అని చెప్పుకుంటుంది. ఈ యుద్ధాల్లో జెన్యూన్గా ఎవరు గెలిచారో తెలుసుకోవాలనుకుంటే సొంతంగా రీసెర్చ్ చేయండి, లేదా ఇప్పుడే చాట్ జీపీటీని అడగండి, అది క్లియర్గా చెప్పేస్తుంది. అయితే ఇప్పుడు 2025లో జరిగిన ఈ యుద్ధంలో కూడా మనమే గెలిచాం. కానీ పాకిస్తాన్ సెలబ్రేట్ చేసుకుంటుంది. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో పాకిస్తాన్ ఎప్పుడూ మనకన్నా ముందుంటుంది. అలా ఎందుకు అనుకున్నాను, నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఈ మూర్ఖులు తమ ఓటమిలో విజయాన్ని వెతుక్కుంటారు. ఓటమిని కూడా గెలిచినట్టుగా ఒక మైకంలో సెలబ్రేట్ చేసుకుంటారు. చలో, అది కూడా ఒక రకమైన ఆనందమే. అందుకే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో పాకిస్తాన్ మనకన్నా ముందుంది. ఇక మన ఇండియా పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి ఏమేం అచీవ్ చేసిందో 1 by 1 తెలుసుకుందాం. నెంబర్ 1, మన ఇండియా మోస్ట్ పవర్ఫుల్ బ్రహ్మోస్ మిసైల్స్ని ఉపయోగించి పాకిస్తాన్లోని చాలా ఎయిర్ బేస్లను డిస్ట్రాయ్ చేసింది. నెంబర్ 2, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల్ని మనం చాలా ప్రిసైజ్గా అటాక్ చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదుల్ని అంతం చేశాము. అందులో మేజర్గా జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ లీడర్ అయిన ఈ పంది మసూద్ అజర్ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశాం. నెంబర్ 3, పాకిస్తాన్ మన ఇండియన్ మిసైల్ నుంచి తమ దేశాన్ని కాపాడుకోవడానికి చైనీస్ డిఫెన్స్ సిస్టమ్ని వాడుతుంది. విచిత్రం ఏమిటంటే మనం వేసిన 24 మిసైల్స్లో ఒక్క మిసైల్ని కూడా ఈ డిఫెన్స్ సిస్టమ్ ఆపలేకపోయింది. ఇక్కడ మనం పాకిస్తాన్ని ఓడించడం మాత్రమే కాదు, చైనాని ప్రపంచం ముందు ఎక్స్పోజ్ చేశాం. చైనా తమ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్కి ఈ పాకిస్తాన్కి అమ్మింది. కానీ అది కంప్లీట్గా ఫెయిల్ అయింది. దాంతో ఇప్పుడు చైనా నుంచి వెపన్స్ని కొనడానికి ఏ కంట్రీ ముందుకు రాదు. అలాగే కొన్ని అన్కన్ఫర్మ్డ్ సోర్సెస్ చెప్పేది ఏమిటంటే ఇండియా చేసిన దాడిలో ఎస్పెషల్లీ ఎయిర్ బేస్లను వరుసగా డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు కొన్ని న్యూక్లియర్ సైట్లను కూడా మన ఇండియా డిస్ట్రాయ్ చేసింది అని. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మన ఇండియా పాకిస్తాన్పై యుద్ధం చేస్తున్నప్పుడు మిసైల్స్ని వేస్తున్నప్పుడు పాకిస్తాన్లో 4 రిక్టార్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్తో ఒక భూకంపం వచ్చింది. ఒకటి, ఈ భూకంపం న్యాచురల్గా వచ్చి ఉంటుంది, లేదా ఏదైనా న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా ఇలాంటి భూకంపాలు ఏర్పడతాయి. నెంబర్ 4, మనం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశాం. అంటే ఇకపై నుంచి ఇండస్ వాటర్ని మనం పాకిస్తాన్లోకి పూర్తిగా రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వాటర్ని మనమే వాడుకోవచ్చు. ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇండస్ వాటర్ పాకిస్తాన్కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అగ్రికల్చర్ మొత్తం ఈ వాటర్ మీద డిపెండ్ అయి ఉంది. మనం ఈ వాటర్ని ఆపేస్తే అగ్రికల్చర్ పూర్తిగా డిస్ట్రాయ్ అవుతుంది. ప్రజలు ఆకలి చావులు చేస్తారు. ఓవరాల్గా ఆ దేశమే సర్వనాశనం అవుతుంది. ఇలా ఏ విధంగా చూసుకున్నా పాకిస్తాన్ చాలా హ్యూమిలియేషన్ని ఫేస్ చేసింది. చివరికి మనతో యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బు కానీ వెపన్స్ కానీ లేని పరిస్థితి వచ్చింది.
అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు సడన్గా అమెరికా వచ్చి రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ని ప్రకటిస్తే మేమే గెలిచాము అని సంకలు గుద్దుకుంటూ ప్రజలతో చెప్పి రోడ్లపైన ర్యాలీలు చేపిస్తుంది. ఇది పాకిస్తాన్ బుద్ధి. వాళ్ళు ఇప్పటి వరకు మన ఇండియాతో చేసిన ఏ యుద్ధంలో గెలవలేదు, అయినప్పటికీ మేమే గెలిచామని చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు అదే చేస్తున్నారు. నెంబర్ 5, ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ సంధి జరుగుతున్నప్పుడు మన ఇండియా ఒక కండిషన్ పెట్టింది. ఇకపై నుంచి పాకిస్తాన్ మా దేశం పైన ఏ చిన్న ఉగ్రదాడి చేసినా దాన్ని యాక్ట్ ఆఫ్ వార్గా కన్సిడర్ చేస్తాము అని. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇన్ని రోజులు పాకిస్తాన్ మనపై అనేక దాడులు చేసుకుంటూ వస్తుంది. 26/11 నుంచి మొదలు పెడితే పుల్వామా, ఊరి అండ్ ఇప్పుడు పెహల్గాం దాడి, ఇవన్నీ పాకిస్తాన్ మనపై చేస్తూ వచ్చింది. పాకిస్తాన్ ఈ ఉగ్రదాడులు చేసింది అని మన దగ్గర ఎన్ని ప్రూఫ్స్ ఉన్నప్పటికీ ప్రపంచ దేశాలు పాకిస్తాన్ పైన ప్రెజర్ని పెట్టలేదు. మనము పాకిస్తాన్ పైన ఎటువంటి రిటాలియేషన్ చేయలేదు, ఎందుకంటే పాకిస్తాన్ ప్రతిసారి అది చేసింది ఉగ్రవాదులు, దానికి మాకు సంబంధం లేదు అని తప్పించుకునేది. కానీ ఇకపై నుంచి అలా కుదరదు. ఇకపై ఇండియాపై పాకిస్తాన్ ఏ చిన్న అటాక్ చేసినా దానికి మన ఇండియా వాళ్ళపైన వార్ ప్రకటించవచ్చు. వరల్డ్ కూడా మనకే సపోర్ట్ చేస్తుంది. అందుకే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మళ్ళీ మనపైన దాడి చేయాలి అంటే ఖచ్చితంగా 1కి 10 సార్లు ఆలోచిస్తుంది, మన జోలికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా మన ఇండియా యుద్ధంలో పాకిస్తాన్ పైన ఎంత పైచేయి సాధించినప్పటికీ భారతీయుల్లో గెలిచాము అనే ఫీలింగ్ లేదు, నాలో కూడా లేదు. ఎందుకంటే మనం పాకిస్తాన్ని అన్ని విధాలా చుట్టుముట్టి డిస్ట్రాయ్ చేశాము. అలాంటి సమయంలో మనం అట్లీస్ట్ పీఓకేని తిరిగి తీసుకోవాల్సింది, లేదా ఈ పాకిస్తాన్ని మన పవర్ ఉపయోగించి 2 ముక్కలు చేయాల్సింది. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ని ఎలా విడగొట్టామో అలాగే పాకిస్తాన్ బలూచిస్తాన్ని 2 ముక్కలు చేయాల్సింది. మోడీ గారు అలా చేయకుండా సడన్గా యుద్ధం ఆపడం ఎవ్వరికీ నచ్చలేదు. మనం పాకిస్తాన్ పైన అన్ని విధాల పైచేయి సాధిస్తున్నప్పుడు సడన్గా యుద్ధం ఎందుకు ఆగిపోయింది? మొదట్లో ఇండియా పాకిస్తాన్ యుద్ధంతో మాకు సంబంధం లేదు, మేము అందులో ఇంటర్ఫియర్ కాము అని చెప్పిన అమెరికా ఎందుకు మళ్ళీ ఇంటర్ఫియర్ అయింది? ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్న $1 మిలియన్ క్వశ్చన్. అయితే దీనిపై 2 థియరీస్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇవి కన్ఫర్మ్ అయిన విషయాలు కాదు, కొంతమంది రాజకీయ నిపుణులు, జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయాలు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, మన ఇండియా పాకిస్తాన్ ఎయిర్ బేస్లను డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు ఒక పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్ని కూడా బ్లాస్ట్ చేసేసింది. అందుకే అమెరికా ఈ విషయం తెలుసుకొని హూటాహూటిన పరిగెత్తుకుంటూ వచ్చి స్టార్టింగ్లో పట్టించుకొని ఈ యుద్ధంలో ఇంటర్ఫియర్ అయి సీజ్ ఫైర్ అయ్యేలా 2 దేశాలని ఒప్పించింది. ఎందుకంటే న్యూక్లియర్ ఆయుధాలు యుద్ధంలో ఇన్వాల్వ్ అయితే 2 దేశాల్లో ఏ దేశం గెలవదు, 2 వైపులా డిస్ట్రక్షన్ మాత్రమే ఉంటుంది. థియరీ నెంబర్ 2, మన ఇండియా పాకిస్తాన్ని అన్ని విధాలా ఓడించేసింది. మన మిసైల్స్ని పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపలేకపోతుంది. వాళ్ళు వేసే ప్రతి మిసైల్ని మనం ఆకాశంలోనే పేల్చేశాం. అందుకే పాకిస్తాన్కి వేరే ఆప్షన్ లేక న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేద్దాము అనుకుని వాళ్ళు ఒక న్యూక్లియర్ వెపన్ని అండర్ గ్రౌండ్లో టెస్ట్ చేశారు. అందుకే పాకిస్తాన్లో భూకంపం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అమెరికా పాకిస్తాన్కి బెదిరించి ఈ యుద్ధాన్ని ఇక్కడితో ఆపేలా సంధి కుదిర్చింది. ఈ 2 థియరీల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా నిజమే ఉండాలి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్తో కంపేర్ చేస్తే ఎకానమీ, డిఫెన్స్, టెక్నాలజీ, వెపన్స్ ఇలా అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో మోర్ పవర్ఫుల్. కాబట్టి పాకిస్తాన్ని పిండి చేసేయడం మనకు పెద్ద విషయం కూడా కాదు. ఆ ప్రాసెస్ని మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాయి. కానీ సడన్గా అమెరికా మధ్యలో వచ్చి మొత్తం ఆపేసింది. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేసింది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఆఫ్టర్ అలార్మింగ్ ఇంటెలిజెన్స్, యుఎస్ విపి అంటే వైస్ ప్రెసిడెంట్ కాల్డ్ మోడీ టు ఎంకరేజ్ సీజ్ ఫైర్ టాక్స్. అంటే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మన మోడీ గారికి ఫోన్ చేసి సీజ్ ఫైర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడు. నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే మోడీ గారు యుద్ధం ఆపడం మనలో ఎవ్వరికి నచ్చలేదు. అది మనకు ఒక డిసప్పాయింట్మెంట్. మనం ఈసారి పాకిస్తాన్ని చిత్తుగా ఓడించి మళ్ళీ మన జోలికి రాకుండా చేయాలి అనుకున్నాం. పీఓకేని మళ్ళీ తిరిగి తీసుకోవాలి అనుకున్నాం. కానీ అన్ని విధాలా పవర్ఫుల్గా ఉన్న మన ఇండియా యుద్ధాన్ని ఆపింది అంటే దాని వెనకాల ఖచ్చితంగా బలమైన కారణం ఉండాలి. మనకు తెలియంది ఏదో స్ట్రాంగ్ ఈవెంట్ జరిగి ఉండాలి. ఇప్పుడు మీలో కొందరు అనుకుంటారు, న్యూక్లియర్ వార్ వస్తే ఏంటి బ్రదర్, మనం పాకిస్తాన్ కంటే తక్కువ, మనం కూడా గట్టి రీప్లే ఇచ్చే వాళ్ళము అని.
ఇక్కడ ప్రాబ్లం న్యూక్లియర్ వెపన్స్ టెక్నాలజీ పవర్ గురించి కాదు. పాకిస్తాన్తో కంపేర్ చేస్తే ఫార్ మోర్ పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ ఒకసారి న్యూక్లియర్ వార్ మొదలైతే అది 2 దేశాలతో ఆగదు. అండ్ 2 దేశాల మధ్య న్యూక్లియర్ వార్ స్టార్ట్ అయితే అందులో ఏ దేశం గెలవదు. 2 దేశాలు సర్వనాశనం అవుతాయి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఒకవేళ న్యూక్లియర్ వార్ వస్తే పాకిస్తాన్ కోల్పోవడానికి ఏమీ లేదు. వాళ్ళ ఎకానమీ సంకనాగిపోయింది, దేశంలో అభివృద్ధి లేదు, ఆల్రెడీ ప్రజలు తిండి లేక అల్లాడుతున్నారు. అక్కడ రాజకీయ నాయకులు మిలిటరీ చేతిలో పప్పెట్ లాంటి వాళ్ళు. మొత్తం పవర్ని మేనేజ్ చేసేది మిలిటరీ మాత్రమే. కానీ మన ఇండియా విషయానికి వస్తే మనం చాలా కోల్పోతాం. పాకిస్తాన్ పాపులేషన్ 25 కోట్లు, మనది 140 కోట్లు. మనది ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఎకానమీ. పాకిస్తాన్కి ఎకానమీయే లేదు. మనం మెల్లమెల్లగా గ్లోబల్ సూపర్ పవర్గా మారుతున్నాం. పాకిస్తాన్ దగ్గర బేసిక్ డెవలప్మెంట్ కూడా లేదు. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండడం అనేది ఒక పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు. పిచ్చోడితో మనం పోరాడి వాన్ని కొట్టి చంపేయగలం, మన జోలికి రాకుండా చేయగలం. కానీ ఆ ప్రాసెస్లో మనం కూడా దెబ్బలు తినాల్సి ఉంటుంది. బహుశా ఈ కారణాల వల్ల ఇండియా సీజ్ ఫైర్కి ఒప్పుకొని ఉంటుంది. ఓవరాల్గా ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు అంటే 100% మనమే గెలిచాం. మనం ఈ వార్ని స్టార్ట్ చేసిందే పెహల్గాం దాడి ప్రతీకారం తీర్చుకోవడానికి. ఆ పనిని 100% యాక్యురసీతో కంప్లీట్ చేశాం. ఇక పీఓకే ఇతర ల్యాండ్ విషయాలకు వస్తే దాన్ని బోనస్గా అనుకున్నాం, బట్ కుదరలేదు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మీ ప్రకారం ఈ యుద్ధంలో ఎవరు గెలిచినట్టు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చూడడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.